శ్రీ గురుభ్యో నమః. రాహు కేతు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పంచమ రాహు లాభస్థానంలో కేతు గురించి మాట్లాడుకుంటే లాభస్థానం అనే అద్భుతమైన స్థితి అనుకుందాం, చక్కటి రాశి అనుకుంటాం. లాభస్థానంలో సరైన గురువు ఉన్నాడు, గురు దృష్టి పడింది అనుకుందాం. ఇవన్నీ ఒక కాంబినేషన్ అనుకుందాం. అప్పుడు కేతు యొక్క ప్రభావం విపరీతంగా కనబడుతుంది, యోగంలో తీసుకుపోతుంది. ఒరే వాడు చిన్నప్పుడు చెడు పనులు చేసేవాడు రా, కానీ ఇప్పుడు స్వామీజీ అయిపోయాడు రా అంటుంటాడు. మొన్నటి వరకు మనతో తిరిగేవాడు రా, ఇప్పుడు గొప్ప వ్యక్తి అయిపోయాడు రా, వాడు ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా కనిపించాడు రా. ఆయన టీ అమ్ముకునేవాడు ఒకప్పుడు, ఇప్పుడు ప్రధానమంత్రి అయిపోయారని అంటుంటాం. ఒకప్పుడు టీ అమ్ముకున్న మాట నిజమే, ఎంతో కష్టపడి ఎంతో చేంజ్ వస్తే ఆ మనిషిలో ఆ తత్వాన్ని ఆ యోగాన్ని తీసుకుని లాభంలో కూర్చోబెట్టాడు అక్కడ కేతు, ఎవరు మన మోడీ కానీ. ఒకప్పుడు అన్నమాట ఉంది, అదే అది చేశాడు కదా ఆయన. అంటే ఏం చేస్తున్నాడు, ఆ స్థాయి నుండి ఆ స్థాయికి తీసుకురావడం, ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి మూల కారకుడు ఎవడంటే కేతు. ఈ రాహు దగ్గర నుండి కేతు వరకు ఆ స్థాయి తీసుకురావడానికి, మోక్షాన్ని ఇవ్వడానికి ఎంత బలం ఉంటే కేతువుకి ఆ పని చేయగలుగుతాం. అదే మోక్షం. ప్రజాదరణ పొందడమే మోక్షం, ప్రజలకు సేవ చేయడమే మోక్షం ప్రధానమంత్రి గారికి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటారు. నిన్నగాక మన వారు నిరాహార దీక్షలో ఉన్నాడండి ఈయన. అసలు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక సెపరేట్ రాష్ట్రం వస్తుందా లేదా అని ఒక సమస్యగా మనం ఆలోచించే సమయంలో నిరాహార దీక్ష చేశారు, తిండి తిప్పలు లేకుండా కష్టపడ్డారు. తర్వాత రాష్ట్రానికి ఒక వెలుగును తీసుకొచ్చిన, తెలంగాణ ఒక రాష్ట్రం ఉందని మార్పు తీసుకొచ్చినారు కేసీఆర్ గారు. ఎంతో కష్టపడి యజ్ఞయాగాలు కూడా చేస్తున్నారు. అంటే అక్కడ నుండి, అంటే ఆ జీరో లెవెల్ నుండి ముఖ్యమంత్రి లెవెల్ వరకు వెళ్ళి ప్రజాదరణ పొందుతూ ఎంతో సంక్షేమ కార్యక్రమం చేయగలుగుతున్నారంటే ఈ రాహు చేసిన మాయలో అలా బయటపడి కేతు మార్గం, మోక్ష మార్గం చూపిస్తారు. ఆయన చేసే ప్రతి పనులలో కొంత మోక్షం ఉంటాయి, భగవతత్వం, భగవత్ సంబంధమైన కార్యం కూడా ఉంటుంది. అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అంటే అక్కడ కేతు స్థాయికి వెళ్ళిపోయారు, అంటే రాహు మాయలో బయటపడిపోయారు, కేతు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రధానమంత్రి గారు రాహు యొక్క మాయలో బయటకు వచ్చారు, కేతు మార్గంలోకి వెళ్తున్నారు. అలాగే ముఖ్యమంత్రులు తీసుకోవడం కొంతమంది ఆ రకంగా కనబడుతుంది, కానీ ప్రజల కోసం పాటుపడేవి కనబడుతుంటారు. ఇదంతా ఏంటంటే కేతు మార్గం ఆల్రెడీ చూపించేస్తున్నాడు మనకి. ధర్మకార్యాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, దేశ సంరక్షణ కోసం ఎన్నో కార్యాలు చేస్తున్నారు, సస్యశ్యామలంగా పాడి పంట పండాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ చేస్తున్నారు, చేయగలుగుతున్నారు అంటే రాహుమాయలో నుండి బయటపెట్టు. ఈ ప్రపంచం కాదు, నేను చేయాల్సినది కాదు, ప్రజల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం, అసలు ఈ జన్మ కారకత్వం ఏంటో అది చేయాలని ఒక తపంతో వెళ్ళి తీసేది అక్కడ కేతు విగ్రహం. ఎప్పుడు కేతు డిసైడ్ అయిపోతాడో మోక్షం ఇవ్వాలని, కేతుకు బలం పెరుగుతుందో, ఈ లౌకిక ప్రపంచంలోని వాటన్నిటి నుండి విముక్తి అయిపోతుంటాడు. అలా విముక్తి అయితే తీసలేదే కేతు యొక్క మాయ, లాభస్థానంలో కేతు యొక్క మాయ. వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే astrovillages.co.in మీరు పయనం చేయండి, డెఫినెట్గా మరిన్ని విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. శుభం బియాత్. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad 5,08,000. Phone numbers 8885559147, 8855559148, 970444701, 97044470002.